ముగింపు దశకు ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు చాలా మంది సీనియర్ నేతల రాజకీయ ప్రస్థానం. వైసీపీలో నేతలు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం, కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమించడం, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కార్యకర్తలకు అండగా నిలబడడం వంటి పనులకు పూర్తిగా దూరం. సోషల్ మీడియా హెడ్లైన్స్ లో నిలవడమే రాజకీయం అన్నట్లుగా కొందరి వ్యవహారం. ఫ్యాక్షన్ పంతాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే సీమ నియోజకవర్గాల్లో చాలా మంది మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు తమ సొంత నియోజకవర్గాల్లో సైలెంట్. రాబోయే రోజుల్లో వైసీపీ కేవలం బోర్డులకే పరిమితమై నేతలంతా ఇతర పార్టీల వైపు వలస వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన నిశ్శబ్దాన్ని ఎదుర్కొంటోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు, ప్రజాక్షేత్రాల్లో కదలికలు తగ్గడంతో పార్టీలోని ద్వితీయ శ్రేణి, ముఖ్యంగా సగానికి పైగా సీనియర్ నాయకులు పూర్తిగా ఫీల్డ్కు దూరమయ్యారు. సిక్కోలు నుంచి నెల్లూరు వరకు, అటు రాయలసీమ కోటల వరకు ఒకప్పుడు ఉద్దండ పిండాలుగా వెలిగిన వైసీపీ సీనియర్లు ఇప్పుడు నియోజకవర్గాల్లో ముఖం చాటేస్తున్నారు. పార్టీ భవిష్యత్తు పైన నమ్మకం కుదరకపోవడమా, లేక మారుతున్న రాజకీయ సమీకరణాలతో గోడ మీద పిల్లివాటంలా వ్యవహరిస్తున్నారా? ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. జగన్ ఫుల్ టైం రాకపోవడమే ప్రధాన మైనస్. వారసుల భవిష్యత్తు కోసం గోడ మీద పిల్లివాటం. రాయలసీమలోనూ అండర్ ప్లే రాజకీయం. స్టోరీలోకి వెళ్తే, ప్రస్తుతం వైసీపీలో యాక్టివ్గా ఉన్నట్లు కనిపిస్తున్న కొద్ది మంది నేతలు సైతం కేవలం తాడేపల్లి కేంద్రంగా లేదా వారి వ్యక్తిగత కార్యాలయాల్లో ప్రెస్ మీట్లు పెట్టడానికే పరిమితమవుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం, కూటమి ప్రభుత్వ వైఫల్యాలపైన ఉద్యమించడం, క్లిష్ట పరిస్థితిలో ఉన్న కార్యకర్తలకు అండగా నిలబడడం వంటి పనులకు వీరు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. కేవలం మైకుల ముందు ఘాటు విమర్శలు చేసి సోషల్ మీడియా హెడ్లైన్స్ లో నిలవడమే రాజకీయం అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తూ ఉండడంతో క్షేత్రస్థాయిలో క్యాడర్ తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయింది. ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు గమనిస్తే చాలా మంది సీనియర్ నేతలకు తమ రాజకీయ ప్రస్థానం ముగింపు దశకు చేరుకుంది. ఇప్పుడు వారి ప్రధాన ఆందోళన అంతా తమ వారసుల రాజకీయాల భవిష్యత్తు గురించే. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ తరపున గట్టిగా నిలబడి అధికార కూటమిపై పోరాడితే భవిష్యత్తులో తమ వారసులకు పొలిటికల్ కెరీర్ లేకుండా పోతుందేమో అన్న భయం వారిని వెంటాడుతోంది. అందుకే అధికార పక్షంలో అనవసరమైన వైరాన్ని తెచ్చుకోకుండా తమ వ్యాపారాలను, ఆస్తులను కాపాడుకుంటూ అండర్ ప్లే చేస్తున్నారనేది స్పష్టమవుతోంది. వైసీపీకి కంచుకోట లాంటి రాయలసీమ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఫ్యాక్షన్ పంతాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే సీమ నియోజకవర్గాల్లో చాలా మంది మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు తమ సొంత నియోజకవర్గాల్లో కూడా సైలెంట్ అయిపోయారు. క్యాడర్ను కాపాడుకోవడానికి కనీస ప్రయత్నాలు కూడా చేయడం లేదు. అధికార పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకుంటూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం ద్వారా ప్రస్తుత గండం నుంచి గట్టెక్కొచ్చనేది వారి ఆలోచనగా కనిపిస్తోంది. అవసరమైతే తప్ప బయటకు రాకూడదనే ఒక అలిఖిత నిబంధనను వారు పెట్టుకున్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. నాయకులలో ఈ స్థాయి స్తబ్దత రావడానికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శైలి కూడా ఒక ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ పూర్తిగా విధుల్లోకి వచ్చి నిరంతరాయంగా ప్రజా పోరాటాలు చేయకపోవడంతో కింది స్థాయి నేతలకు కూడా ఆ అవసరం కనిపించడం లేదు. అధినేతనే తాడేపల్లి, బెంగళూరు ప్యాలెస్లకే పరిమితమైతే తాము మాత్రం రోడ్లెక్కి కేసులు ఎందుకు పెట్టించుకోవాలనే ధోరణి సీనియర్లలో బలంగా నాటుకుపోయింది. లీడర్షిప్ నుంచి స్పష్టమైన యాక్షన్ ప్లాన్, భరోసా లేకపోవడమే ఈ రాజకీయ శూన్యతకు ప్రధాన కారణం. ఈ సుదీర్ఘ నిశ్శబ్దం వెనుక మరో పెద్ద వ్యూహం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం తటస్థంగా ఉంటూ రాబోయే రోజుల్లో రాజకీయ గాలి ఎటు వీస్తే అటువైపు దూకేందుకు వీరు మానసికంగా సిద్ధమయ్యారు. కూటమి ప్రభుత్వంలో ఏమైనా అసంతృప్తులు తలెత్తినా లేదా కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వచ్చినా తమకు అనుకూలమైన పార్టీలోకి మారిపోయేందుకు వీలుగా
వీరు ఏ పార్టీని తీవ్రంగా దూషించకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. సరైన సమయం, సరైన అవకాశం వస్తే వీరంతా వైసీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. వైసీపీ ఉనికిని కాపాడుకోవాలంటే ఈ సైలెంట్ మోడ్ వ్యూహం ఎంత మాత్రం పనికిరాదు. జగన్ వెంటనే ఫీల్డ్లోకి వచ్చి సీనియర్లలో నమ్మకాన్ని, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాల్సి ఉంది. అలా కాకుండా ఇదే స్తబ్దత మరికొన్ని నెలలు కొనసాగితే రాబోయే రోజుల్లో వైసీపీ కేవలం బోర్డులకే పరిమితమై నేతలంతా ఇతర పార్టీల వైపు వలస వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రజాక్షేత్రంలో పోరాడేవాడే నాయకుడిగా నిలబడతాడు తప్ప గోడ మీద పిల్లిలా ఉండే రాజకీయం పిల్లి మొగ్గలు వేయడం ఖాయమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నారు.